హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ViaCooking. ఈరోజు మనం మైసూర్ బోండాని రెస్టారెంట్ స్టైల్లో ఇలా స్పాంజీగా, పఫీగా, చాలా క్రిస్పీగా ఎలా వస్తాయో చూసేద్దాం. ఈ మైసూర్ బోండాల్ని కొబ్బరి పచ్చడి, పల్లీల పచ్చడి అండ్ అల్లం పచ్చడితో తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని చాలా సింపుల్ అండ్ ఈజీగా మార్నింగ్ టిఫిన్ లాగా చేసుకోవచ్చు. మైసూర్ బోండా చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో 1 కప్ మైదా పిండి వేస్తున్నాను. నెక్స్ట్ అందులో ఒక 1/2 కప్ బియ్యం పిండిని వేస్తున్నాను. నెక్స్ట్ అందులో చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. నెక్స్ట్ అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. నెక్స్ట్ అందులో నేను 1 కప్ పెరుగు యాడ్ చేస్తున్నాను. పెరుగు వేయడం వల్ల చాలా సాఫ్ట్గా, పుల్లగా, తీయగా ఉంటాయి బోండాలు. దాని తర్వాత 2 చిటికెళ్ళు బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకుంటున్నాను. మనం ఈ పిండిని ఉండలు లేకుండా ఎంత బాగా కలుపుకుంటే అంత స్మూత్గా మనకు బోండాలు వస్తాయి. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో మనకి పిండి అనేది ఉండాలి. సో అప్పుడే ఈజీగా మనం బోండాలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 1/2 అవర్ మూత పెట్టేసుకొని పిండిని పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. అప్పుడే మనకు బోండాలు అనేవి చాలా పఫీగా వస్తాయి. ఇప్పుడు మనం పిండిని తీసుకొని చిన్న బాల్స్ లాగా ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలా ఒకటి తర్వాత ఒకటి అన్నీ వేసేసుకున్నాక ఈ బోండాల్ని 2 వైపులా బాగా కాల్చుకోవాలి. బోండాలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాక మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా మైసూర్ బోండా అనేది రెడీ అయిపోయింది. దీన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. So guys, stay tuned to our channel for more cooking videos. Thank you.